శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం గురువుగారు. నమస్తే అమ్మా. చాలామంది గురువారం ఒక్క పొద్దు, బుధవారం ఒక్క పొద్దు, మంగళవారం ఒక్క పొద్దు, లేదా శుక్రవారం శనివారం ఇలా అని చెప్పేసి ఒక పూట పూర్తిగా అది టిఫిన్ అయినప్పటికీ లేదా భోజనం అయినప్పటికీ రాత్రిపూట మనం తినే ఆ డిన్నర్ ఏదైతే ఉంటుందో ఏదో ఒకటి ఆపేస్తారు. లేదా చాలా ఎక్కువ మంది 2 పూట్ల మనం భోజనం తింటాం కదా, దాని ప్లేస్లో ఒక్క పూటే భోజనం తిని ఆ రెండో పూట టిఫిన్ని తీసుకుంటారు. అసలు ఆ ఒక్క పొద్దు అనే దానికి వీరు చేసే ఇది ఏదైతే ఉందో ఏ విధంగా సమకూలుతుంది? అంటే ఉపవాసం అంటే ధార్మికంగా, అంటే మీరు ఎవరు ఫీల్ కావండి, ధార్మికంగా ఉన్నదంటే ఉపవసించటం అంటే ఏంటంటే స్వామిలో సాయుజ్య, సామీప్య, సాలోక్య ఇలా భక్తులు ఏవైతే ఉన్నాయో అలాగే ఆయనతో కలిసి జీవించడాన్ని ఉపవాసం అంటారు. శాస్త్రీయంగా చెప్పాలంటే ఉపవాసం మీన్స్ ఏంటంటే ఎవరైతే భగవత్ ఆరాధనలో, భగవత్ కీర్తనలో, అంటే మనం ఒకసారి శివరాత్రికి వెళ్తాం, లేకపోతే ఉత్సవాలకి, లేకపోతే ఎక్కడికో ఉగాదికి వెళ్తాం, లేకపోతే అక్కడేదో స్వామివారి సన్నిధిలో ఏదో చేస్తున్నారు, హరికథ చెప్తున్నారో, లేకపోతే ఇంకేదో ఉత్సవాలు చేస్తున్నారు, అక్కడ స్వాములందరూ చేస్తున్నారు, వెళ్తాం. వెళ్ళి ఆ భజనలలో, ఆ తాదాత్మ్యతలో ఆకలిని మర్చిపోతే అది ఉపవాసం. లంకణం అంటే ఏంటంటే నాకు ఆకలేస్తున్నా, లోపల తినాలనిపిస్తున్నా బలవంతంగా ఆహారం తీసుకోకుండా ఉంటాను లంకణం అంటారు. ఉపవాసం అంటే భగవత్ ఆరాధనలో ఆహారాన్ని మర్చిపోవటం ఉపవాసం అంటారు. బలవంతాన ఆహారాన్ని ఆపుకోవడాన్ని లంకణం అంటారు. అది డిఫరెన్స్. కాకపోతే ఉపవాస విధానాల్లో 2-3 పద్ధతులు ఏంటంటే ఏకభుక్తం అని, తర్వాత ఏంటంటే నక్తం అని, తర్వాత పూర్తి సంపూర్ణ ఉపవాసం అని. ఏకాదశి ఉందనుకోండి, ఏకాదశి రోజు ఏకాదశి తిథి వచ్చినప్పటి నుంచి మళ్ళీ తిథి వెళ్ళిపోయేదాకా పూర్తిగా ఉపవసించి, తర్వాత ద్వాదశ తిథుల్లో, అది ఏకాదశి వ్రతం అనేది ఉంది ప్రత్యేకంగా, ద్వాదశ తిథుల్లో ఆహారం తీసుకోవడం అనేది అంటే మనకి ఈ డైజెస్టివ్ సిస్టము మనకేంటంటే ఈ పాల ఫ్యాక్టరీ ఉందనుకోండి, అది మొత్తం రోజు పాలు వెళ్తున్నప్పుడు లోపల తెలియకుండానే కొంత మీరు పాల గిన్నెలో చూస్తే వాసన వస్తుంది మామూలుగా. అలాగే అది మొత్తం క్లీన్ చేసి స్టెరిలైజ్ చేయడానికి వాడతాం. అలాగే మీకు ఆపరేషన్ థియేటర్లో కూడా వాడిన వస్తువులన్నీ స్టెరిలైజ్ చేసి ఉడికించి క్లీన్ చేస్తారు. అలాగే ఉపవాసం అనేది సైంటిఫిక్గా ఉపయోగం ఏంటంటే జీర్ణాళంలో వేస్తూ 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 యాక్చువల్గా ఏంటంటే మనం ఆహారం తిన్న తర్వాత 4 అవర్స్కి అది జీర్ణం అవుతుంది. అంటే 4 అవర్స్ తర్వాత మళ్ళీ దానంతటా ఆకలేస్తుంది. ఆకలేసినప్పుడే ఆహారం తీసుకోవాలి. అలాగే దాహం వేసినప్పుడే నీళ్లు తాగాలి. ఇలా కాకుండా మనం ఏం చేస్తామంటే, అసలు శాస్త్రంలో ఏంటంటే ఇప్పుడు ఎవరైతే ఒకరోజు అంటే ఒక పూట భుజిస్తారో వాళ్ళు యోగిట, 2 పూట్ల భుజించేవాడు భోగిట, 3 పూట్ల భుజించేవాడు రోగిట. అంటే ఏంటంటే ఒక పూట భుజించేది సాత్విక లక్షణం అంటారు, 2 పూట్ల కడుపు నిండా తింటే దాన్ని రాజసికం అంటారు, 3 పూటలా తింటే దాన్ని తామసికం అంటారు. అవి శాస్త్రీయం. అలాగే ఈ ఏకభుక్తం అంటే ఏంటంటే మధ్యాహ్నం పూట తినకుండా ఉండి సాయంత్రం ఆహారం తీసుకోవడం ఏకభుక్తం అంటారు. నక్తం అంటే ఏంటంటే పగలంతా ఉపవాసం ఉండి చంద్రుడు కనిపించగానే, నక్షత్రాలు కనిపించగానే తీసుకుంటూ ఉంటారు. ఇవన్నీ కూడా పద్ధతులు ఏంటంటే మనకి అది ఈ కొంచెం కంట్రోల్లో పెట్టడం కోసం శరీరాన్ని, జీర్ణ నాళాన్ని, అంటే మనకి సిస్టమ్స్ ఉంటాయి కదా, రెస్పిరేటరీ ట్రాక్ట్ అని, జీర్ణ వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థ, నాడీ వ్యవస్థ ఎలా ఉంటుంటే ఈ జీర్ణ వ్యవస్థ దాన్ని క్లీన్ చేయటం కోసం వాడేటువంటిది ఉపవాసం. రెండవది స్వామివారి సన్నిధిలో మర్చిపోయి ఉండటాన్ని ఉపవాసం అంటారు. కనుక ఏంటంటే ఎప్పుడైనా సరే మీరు ఉపవాసం చేయదలుచుకుంటే అది లంకణం కాకుండా చూసుకోండి. లంకణం అంటే చెప్పా మీకు, అది లంకణంగా మారకుండా చూసుకోండి. ఉపవసించటం అనేది దేవుడి సన్నిధిలో మీకు ఎందుకు, మీరు గట్టిగా ఏదో కొత్తగా రిలీజ్ అయిన పిక్చర్ వచ్చింది, 11 10 మార్నింగ్ షోని వెళ్తారు అంటే ఆ ఫ్యాన్స్ వెళ్ళి, అది సినిమా లేట్ అవుతుంది ఇంకా బాక్స్ రాలేదంటాడు, 2 1 గంటకో మొదలెడతారు, సాయంత్రం 4 దాకా అసలు ఆహారం మర్చిపోయి సినిమా చూస్తారు.
లేకపోతే ఒక సీఎం పిఎం క్యాన్వాస్ అంటే ఎన్టీఆర్ అంతకుముందు చైతన్యత మీద వచ్చేవాళ్ళు. వస్తే ఆయన వస్తాడని వెయిట్ చేస్తూ టిఫిన్ తాగామో భోజనం చేసామో మర్చిపోయి అలా కూర్చొని చూస్తుంటారు. అదే చిరంజీవి, వెంకటేష్, నాగార్జున వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళు వస్తారని ఆర్తిలో మనం ఆహారాన్ని మర్చిపోతాం చూసారా. అక్కడ మానవ మాత్రుడికే నువ్వు మర్చిపోయినప్పుడు సాక్షాత్ భగవంతుడికి సన్నిధిలోకి వెళ్తే మాకేంటంటే జనరల్గా ఈ ధార్మికతలో ఉన్నవాడికి భగవత్ ఆరాధనలో ఎప్పుడైనా స్వామివారి తిరుపతిలో చూడంగానే కానీ లేకపోతే ఏదన్నా అరుణాచలం వెళ్ళంగానే కానీ ఆర్తితో అసలు మేము మర్చిపోయి ఆర్ద్రత వస్తుంది. ఆ వచ్చినప్పుడు ఈ తిండి తిన్నాము లేదా ఆకలిసింది లేదా అసలు ఆయన కాలక్షేపం చేస్తున్నా సరే ఆయన అబ్బాయి వెళ్ళొచ్చాం చక్కగా దర్శనం జరిగింది అని ఇంటికి వచ్చి చెప్పుకుంటాడు. ఏమండి భోజనం చేయాలి, భోజనం చేయాలా అంటే భోజనం చేయాలని కూడా గుర్తులేని స్థితిని ఉపవాసం అంటారు. ఆ స్థితికి రావాలి ఉపవాసం అంటే. అది లంకనంగా ఉంటే మటుకు కాదు. చేసే పద్ధతులు అయితే ఇవి నక్తమని, ఏకభుక్తమని, సంపూర్ణమని ఇవి చెప్తూ ఉంటాం. ఓకే, ఇది కారణం.